కృష్ణశాస్త్రి గారు తన కొడుకుని చూసి, ఏమైంది? వేణుకి ఏమైంది? అర్చన ఎందుకు వెళ్ళింది? ప్రేమించి పెళ్లి చేసుకున్నారే, ఎందుకు వాళ్ళ మధ్య గొడవ అయింది? ఇది ఇంత తీవ్ర రూపం దాల్చిందాకా పెద్దవాళ్ళైనా తనకి తన భార్యకి ఎందుకు చెప్పలేదు? ఆయనకి ఆలోచిస్తూ ఉంటే శరీరం తీవ్రంగా కంపించసాగింది. కొడుకు కాపురం 3 నాళ్ల ముచ్చటైందా? ఒక్కగానొక్క కొడుకు కలెక్టర్ కావాలని పట్నం పంపించి చదివించారు. ఎంతో బాగా చదువుతూ తమ ఆశలు తీరుస్తాడనుకున్న కొడుకు డిగ్రీ పూర్తి కాగానే బ్యాంక్ పరీక్షలు రాయడం, బ్యాంక్లో ఉద్యోగం సంపాదించుకుని అర్చనని భార్యగా స్వీకరించి ఆశీర్వాదం కోసం వచ్చిన రోజు నిర్ఘాంతపోయారే కానీ కొడుకుని ఏమీ అనలేకపోయారు. పోనీలే, ఎలాగోలా వాడికి నచ్చిన పద్ధతిలో బ్రతకని, ఎలా బ్రతికినా సుఖంగా ఉంటే చాలనుకున్నారు. కానీ ఇదేంటి ఇలా జరిగిందేం? ఆయన అయోమయంగా వేణు వైపు చూశాడు. వేణు 2 చేతుల్లో తల పట్టుకుని నేల చూపులు చూస్తూ కూర్చున్నాడు. అతని కళ్ళు నిప్పు కణికల్లా ఉన్నాయి. రగులుతున్న అగ్నిలా ఉన్నాడు. ఆయనకి భయం వేసింది. అసలే భార్య వియోగంతో ఉన్న కొడుక్కి ఇప్పుడు అశనిపాతం లాంటి వార్తను తీసుకువచ్చాడు తను. ఆయన పితృహృదయం ద్రవించింది. వేణు మృదువుగా ప్రేమగా పిలిచాడు. వేణు దీనంగా చూశాడు. నిజం నాన్న, నాకు అర్చన ఎందుకు వదిలి వెళ్ళిందో అర్థం కావడం లేదు, తెలియట్లేదు. నేను తనని ఏమీ బాధ పెట్టలేదు నాన్న. ఇంకా తనని ఎప్పుడూ సంతోషపెట్టడానికే ప్రయత్నించాను. తనంటే నాకు చాలా ఇష్టం నాన్న. అందుకే ఏదో చెప్పబోయి ఆగిపోయిన కొడుకుని రెట్టిస్తూ అడిగాడు. అబ్బే, ఏం లేదు నాన్న, నాకు తెలియదు తనెందుకు వెళ్ళిపోయిందో. ఎందుకు తెలియదు? తెలుసుకోవాల్సిన బాధ్యత నీది కాదు? నీ భార్య ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిందో, ఎందుకు వెళ్ళిందో, వెళ్ళి ఏం చేస్తుందో తెలుసుకున్నావా? తీవ్రంగా అడిగాడాయన. వేణు ఆవేశంగా చూశాడు. అణుచుకున్న ఆవేశం ఒక్కసారిగా ఊవెత్తున లేచింది. ఎందుకు తెలుసుకోవాలి చెప్పండి? దానికి ఒళ్ళు పొగరెక్కి వెళ్ళింది. అయాచితంగా లభించిన చక్కటి సంసార జీవితాన్ని అనుభవించడం చేతకాక వెళ్ళిపోయింది. అలాంటి ఆడదాన్ని నేనెందుకు ఖాతరు చేయాలి చెప్పండి? ఎందుకు చేయాలి? ఆవేశంగా అడిగాడు. అయితే ఈ విషయం మా దగ్గర ఇంతకాలం ఎందుకు దాచావురా? అర్చన నిన్ను విడిచి వెళ్ళిందని మాకెందుకు చెప్పలేదు ఇంతకాలం? ఈ విషయం ఒక్కటే కాదు నాన్న, మీ దగ్గర మరో విషయం కూడా దాచాను. అందుకే నా కన్న తల్లిదండ్రులను మోసగించినందుకే నేనివాళ ఇలా అనుభవిస్తున్నాను. నన్ను క్షమించండి. బావురుమంటూ ఆయన ఒళ్ళో వాలిపోయాడు వేణు. ఆయన మనసు ఆర్ద్రమైంది. అతని పట్ల వాత్సల్యంతో, అభిమానంతో గుండె కరిగిపోయింది. అప్రయత్నంగా అతని వీపు మీద చెయ్యి వేసి నిమురుతూ, ఎందుకు నాన్న ఇంత గరళాన్ని గొంతులో అదిమిపెట్టి అమ్మని నాన్నని మోసం చేస్తూ బ్రతుకుతున్నావు? మేము చచ్చామనుకున్నావా? అంత మాట అనకండి నాన్న, ప్లీజ్ ప్లీజ్. జరిగిందేంటో, ఏ పరిస్థితుల్లో నేను అర్చనని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో చెప్తాను. మీరు అనుకున్నట్టు నేను అర్చనని గాఢంగా ప్రేమించిన మాట నిజం. తను కావాలని తప్పించిపోయింది నిజమే. కానీ అర్చనకి నేనంటే ఇష్టం లేదు. అయితే మా పెళ్ళి ఎలా జరిగిందని మీకు అనుమానం రావచ్చు, చెప్తాను. వేణు కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయాడు. జరిగిన సంఘటనలు మరోసారి మనోఫలకం మీదకి తెచ్చుకుని వాటిని తండ్రికి కన్విన్స్ చేసేలా చెప్పడం కోసం రిహార్సల్స్ వేసుకుంటున్న వాడిలా ఉండిపోయాడు. పనిపిల్ల అరటి పళ్ళు తెచ్చి ఇచ్చింది. పండు తినండి నాన్న. పండు అందించాడు. ఆయన వేణు చేతిలో నుంచి ఆ పళ్ళు తీసుకుని వంటగదిలోకి నడిచి సింక్లో పంపు తిప్పి పళ్ళను కడిగాడు. కడిగిన పళ్ళలో నుంచి 4 పళ్ళు ఒక ప్లేట్లో పెట్టుకుని తిరిగి వేణు దగ్గరకు వచ్చాడు. ఒక అరటిపండు తీసుకుని కొద్దిగా తొక్కవలచి పండు వేణు నోటికి అందించాడు. వేణు కళ్ళలో మరోసారి నీళ్లు తిరిగాయి. ఎంత ప్రేమ అమ్మా నాన్నలకి తనంటే. ఒక్కడే కొడుకని ఎంత గారాబంగా పెంచారు. తను కలెక్టర్ కావాలని కలలు కన్నారు. అడిగినంత డబ్బిచ్చి విశాఖపట్నంలో చదివించారు. డిగ్రీ కాగానే సివిల్ సర్వీసెస్కి రాయి నాన్న, మంచి ర్యాంక్ తెచ్చుకుని కలెక్టర్వై మన ఊరికి, నేను పుట్టి పెరిగిన ఈ ఊరికి నువ్వు కలెక్టర్గా రావాలిరా అని అంటుండేవాడు నాన్న. అమ్మ సెలవులకు వెళ్ళినప్పుడల్లా సున్నుండలు వెన్నుండలు అంటూ బలం పెంచి పిండి వంటలు చేసి పెడుతూ కొసరి కమ్మటి వంటలు వడ్డిస్తూ, బాగా చదువుకోనానా, పట్నంలో మగపిల్లలు గాలికి తిరుగుతారని అంటారు. మన ఊళ్ళో వాళ్ళు ఆలోచన తప్పని నిరూపించాలి అంటూ హితవు చెబుతూ ఉండేది అమ్మ. ఎంత వాత్సల్యం, ఎంత కరుణ, ఎంత ప్రేమ. చీమకు కూడా హాని చేయని అమాయకులు అమ్మా నాన్న. ఆ రోజు అర్చనని మెడలో మంగళసూత్రంతో ఇంటికి తీసుకుని వెళ్లే రోజు తనెంత భయపడ్డాడు. కానీ ఏం జరిగింది? ఆ దంపతులు ముందు నిర్ఘాంతపోయినా, గంటసేపు తనతో మాట్లాడకపోయినా కొద్దిసేపట్లోనే కోడల్ని ఆప్యాయంగా లోపలికి ఆహ్వానించి మా కోడలు అంటూ ఊరందరికీ పరిచయం చేసుకున్నారు.
ఒక్కగానొక్క కొడుకు పెళ్ళి అంటూ మరోసారి ఊళ్ళో వాళ్ళ కోసం పెళ్ళంతా ఆర్భాటం చేసి సత్యనారాయణ వ్రతం చేయించారు. అర్చన మెడ వంగిపోయేంత బంగారు నగల్ని తన మెడలో వేశారు. ఆ నగలు అమ్మకి వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఇచ్చినవి. అయినా ఇవి నీకే తల్లి అంటూ అర్చనకి ఇచ్చింది. మహాలక్ష్మిలా నట్టింట అడుగుపెట్టావు, కంట నీరు పెట్టొద్దమ్మా అంటూ అర్చన తడి కళ్ళను తన చెంగుతో అద్ది అక్కున చేర్చుకుంది అమ్మ. అలాంటి వాళ్ళని తను వంచాడు. తనే కాదు, అర్చన కూడా. అర్చన చేసిన వంచన, మోసం భయంకరమైనది. అటు వాళ్ళని ఇటు తనని ఘోరంగా దారుణంగా మోసం చేసింది. వేణు రక్తం సలసల మరిగినట్టయింది. పైగా పిల్లవాడిని తీసుకుని వచ్చి తన వాళ్ళ దగ్గర దింపిందట. వాడు నా కొడుకా? చీ కాపురమే చేయనప్పుడు కొడుకెలా పుడతాడు? ఎవరై ఉంటాడా పిల్లాడు? అర్చన పెళ్లి చేసుకుందా? లేదు, అలా జరగదు. పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే తనని వదిలి ఎందుకు వెళ్తుంది? అయితే ఎవరా బాబు? కొంపతీసి ఆమె జీవితంలో ఏదన్నా దుర్ఘటన? ఒక్కసారి వేణు వణికిపోయాడు. ఎంత సహనం వహించాడు, ఎంత ప్రేమించాడు. అర్చన మనసు మారాలని, మారుతుందని ఎంత ఆశపడ్డాడు. ప్రేమించిన యువతి, కోరుకున్న యువతి భార్య అయి ఒక ఇంట్లో కలిసి బ్రతుకుతూ తనని వెలేసి ముట్టుకోనివ్వలేదు. ఆఖరికి ఆ రోజు వేణు ఆలోచనలు హఠాత్తుగా ఆగిపోయాయి. చెప్పు వేణు, ఏదో చెబుతున్నావు. కృష్ణస్వామి మాటలకి ఉలిక్కిపడ్డాడు. ఒక్కసారి గాఢంగా నిట్టూర్చి అన్నాడు. చెబుతాను నాన్నగారు, మీకిప్పుడు నేను చెప్పి తీరాలి. ఇప్పటికీ చెప్పలేకపోతే నేను మిమ్మల్ని మోసం చేస్తున్నానన్నమాట. ఆయన మంచం మీద వెనక్కి వాలి దిండుకి తల ఆంచి అతని వైపు సూటిగా చూశారు. ఏం జరిగింది? ఏ విషయంలో నన్ను మోసం చేశావు ఇప్పటిదాకా? మరోసారి ఉలిక్కిపడ్డాడు వేణు. ఆయనంత సూటిగా అడుగుతాడనుకోలేదు. మౌనంగా ఉన్న వేణుని రెట్టిస్తూ అడిగాడాయన. చెప్పరా, ఏ విషయంలో మోసం చేశావు? నిన్ను ఎంతగా ప్రేమగా పెంచుకుని నువ్వేం చేసినా మనసారా దీవించిన మమ్మల్ని మోసం చేయాల్సిన అగత్యం ఎందుకొచ్చింది? అవును, ఎందుకొచ్చింది? ఒకే ఒక్క కొడుకని ఎంతో ప్రేమగా అడిగిందల్లా కాదనకుండా లేదనకుండా చేసిన అమ్మా నాన్నల్ని మోసం చేయాల్సిన అవసరం ఎందుకు కలిగింది? వేణు మనసులో తనని తానే పదే ప్రశ్నించుకోసాగాడు. మోసం చెయ్యాలని చేయలేదు నాన్నగారు, పరిస్థితులు అలా వచ్చాయి అంతే. ఆ పరిస్థితుల్లో నేను అలా చేయాల్సి రావడం నా దురదృష్టమో అర్చన అదృష్టమో నాకు తెలియదు. కానీ నెమ్మదిగా తనలో తాను చెప్పుకుంటున్నట్లుగా అన్నాడు. నాకు కొంచెం టైం కావాలి నాన్న. కృష్ణస్వామి మౌనంగా తల పంకించాడు. వీడి మనసు దెబ్బతింది, నెమ్మదిగా చెప్తాడులే అనుకుంటూ తలగడం మీదకి వాలి కళ్ళు మూసుకున్నాడు. వేణు మనసంతా గందరగోళంగా ఉంది. అర్చన ఏమాత్రం విశ్వాసం లేని స్త్రీ. సిగ్గు లేకుండా ఎక్కడెక్కడో తిరిగి ఎవరికో పిల్లాన్ని కని తన తల్లిదండ్రుల వద్ద ఆ పల్లెటూళ్ళలో వదిలిపెట్టి వెళ్ళడమా? ఎంత ధైర్యం! అతనికి కంపరంగా అనిపించింది. పుట్టి పెరిగిన ఊళ్ళో తరతరాల నుంచి ఒక గౌరవనీయమైన కుటుంబంగా ఊరి ప్రజలందరి అభిమానం, మన్నన పొందుతున్న కృష్ణస్వామి గారు, భ్రమరాంబ గారు ఇవాళ వారి కోడలు చేసిన పనికి తలెత్తుకోలేని వాళ్ళయ్యారు. ఏ ఊళ్ళో అయితే మహారాజుల్లా తిరిగారో ఆ ఊళ్ళో ఇవాళ చేయని నేరానికి వాళ్ళిద్దరూ నేరస్తులుగా తిరగాలి. ఎంత ధైర్యం అర్చునకి! ఎవరికి కన్న బిడ్డను తీసుకుని వచ్చి మీ మనవుడు అని వదిలిపెట్టడానికి ఆమెకెంత ధైర్యం! ఎంత ధైర్యం కావాలి! కానీ అలా ఎందుకు చెప్తుంది? అర్చన నిజంగా తను అనుకుంటున్నట్లుగా నీతి లేనిది కాదు. తను కోపంలో ఆమె తనకి చేసిన అన్యాయానికి రగిలిపోతూ అబండాలు వేస్తున్నాడు. కానీ అర్చన సంగతి తనకి బాగా తెలుసు. ఆమెకి అసలు మగ స్పర్శే ఇష్టం లేదు. ఎన్నోసార్లు తను తాకబోతే పాము మీద పడ్డట్టే చూసేది. పెళ్ళంటేనే అసహ్యం అన్న అర్చన ఎవరికో పిల్లాన్ని కనగలుగుతుందా? ఓ గాడ్, ఏం జరుగుతుంది? ఇప్పటిదాకా జరిగిన ఘోరాలు చాలేదా? భగవంతుడు ఇంకా తన జీవితంతో ఆడుకోవాలని అనుకుంటున్నాడా? ఒకవేళ బాబు నిజంగా నో, ఎలా సాధ్యం? ఎందుకు సాధ్యం కాకూడదు? నువ్వు ఆవేశంలో చేసిన పని ఆమెకి శాపంగా మారిందేమో. ఆ శాపాన్ని నీకే కానుకగా ఇచ్చిందేమో. అంతరాత్మ నిలదీసినట్టు అనిపించింది. వేణుకి ఒళ్ళంతా చెమటలు పట్టాయి. మెదడు ఆలోచనలతో వేడెక్కిపోయింది. తండ్రి వైపు పిచ్చి చూపులు చూశాడు. బాగా అలసిపోయాడేమో. కృష్ణస్వామి నిద్రలోకి జారిపోయాడు. వేణు చివ్వున లేచి వాష్ బేసిన్ వైపు వెళ్ళి చన్నీళ్లతో మొహం కడుక్కున్నాడు. అడ్డదిడ్డంగా తల దువ్వుకుని హ్యాంగర్కి ఉన్న షర్ట్ తీసుకుని తొడుక్కుని తలుపు వారగా వేసి
బయటకు వచ్చి స్కూటర్ స్టార్ట్ చేశాడు. కొంచెం దూరంలో ఉన్న డాక్టర్ ప్రజ్ఞ దగ్గరికి స్కూటర్ పోనిచ్చాడు. డాక్టర్ ప్రజ్ఞ వేణు కొలిక్కి అక్క. ఆవిడ గైనకాలజిస్ట్. ఈ మధ్య కోర్స్ పూర్తి చేసి ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టింది. వేణు స్కూటర్ని గేట్లో పార్క్ చేసి లోపలికి నడిచాడు. పైన ఇల్లు కింద డిస్పెన్సరీ. అప్పటికి సమయం 12 అవుతోంది. ఒకరిద్దరు పేషెంట్స్ వరండాలో కూర్చుని ఉన్నారు. ఆయా డాక్టర్ గారి గుమ్మం దగ్గర కర్టన్ పట్టుకుని మధ్య మధ్య లోపలికి తొంగి చూస్తూ నిలబడి ఉంది. లోపల ఎవరో పేషెంట్ ఉన్నట్టున్నారు. వేణు కుర్చీలో కూర్చున్నాడు. మెడికల్ రిప్రజెంటేటివా అడిగింది ఆయా. కాదన్నట్టు తల ఊపి పర్సనల్ అన్నాడు. ఇంతలో లోపల ఉన్న పేషెంట్ బయటికి వచ్చింది. ఆయా మరొకరిని పంపించింది. మిగిలిన ఆ ఒక్క పేషెంట్ కూడా లోపలికి వెళ్ళొచ్చిందాకా ఓపిగ్గా కూర్చున్నాడు వేణు. ఆఖరి పేషెంట్ బయటికి వస్తుంటే ఆయా లోపలికి వెళ్ళింది. 1 నిమిషంలో బయటకు వచ్చి వెళ్ళండి అంది వేణుని ఉద్దేశిస్తూ. వేణు కర్టన్ తొలగించుకుని లోపలికి నడిచాడు. హలో వేణు, కమ్ కమ్. ఏంటిలా వచ్చావు? హుషారుగా ఆహ్వానించింది డాక్టర్ ప్రజ్ఞ. వేణు సమాధానంగా చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. టీ తాగుతావా, కాఫీనా? ఏం వద్దు, ఇప్పుడే అన్నీ అయిపోయాయి. ఏం పర్వాలేదు, మరోసారి కానివ్వు. టీ చెప్పనా? ఐఎమ్ టైర్డ్, టీ తాగాలి అంది బెల్ నొక్కుతూ. ఆయా లోపలికి రావడంతో వేణు సమాధానం కోసం చూడకుండా 2 టీ తెప్పించు అని చెప్పి ఆయా వెళ్ళిపోగాని ఏంటి విశేషాలు అని అడిగింది. వేణు మౌనంగా ఆవిడ టేబుల్ మీద పేపర్ వెయిట్ తిప్పుతూ కూర్చున్నాడు. కొన్ని క్షణాలు అతని సమాధానం కోసం చూస్తూ కూర్చున్న ప్రజ్ఞ కొద్దిగా ముందుకు వంగి ఆప్యాయంగా అడిగింది. ఏంటి మౌనం భోంచేస్తున్నావు? ఎనీథింగ్ రాంగ్? వేణు సన్నగా నవ్వి నిట్టూర్చి తలెత్తి ఆవిడ వైపు చూస్తూ, ఒక్కసారితో గర్భం వచ్చే అవకాశం ఉందా? ఆవిడ కళ్ళలో ఆశ్చర్యం. వెంటనే పెదవుల మీద చిన్న చిరునవ్వు వెలిశాయి. ఆవిడకి అర్చన గురించి తెలుసు. వేణు జీవితంలో నుంచి అర్చన వెళ్ళిపోయిందని, వేణు అప్పటినుంచి బాగా డిస్టర్బ్ అయి ఉన్నాడని అన్ని విషయాలు తెలుసు. వాళ్ళిద్దరిది అన్యోన్య దాంపత్యం కాదని అది కూడా తెలుసు. ఓసారి అర్చనని చెకప్కి తీసుకుని వచ్చాడు. అర్చనకి దాంపత్య జీవితం మీద ఎందుకు విరక్తి కలిగిందో, తనతో ఎందుకు ఎడమొహంగా ఉంటుందో, శారీరకంగా ఏం లోపమో తెలుసుకోవడానికి తీసుకువచ్చాడు. అర్చనకి శారీరకంగా ఏ లోపం లేదని, మానసికంగానే అని ఆవిడకి తెలిసినా ఆవిడ వేణుతో ఆ విషయం చెప్పలేదు. మరికొంతకాలం ప్రయత్నించు వేణు, ఆవిడకేం లోపం లేదు, షీ ఈజ్ క్వైట్ ఆల్ రైట్ అని చెప్పి పంపించింది. వేణు ప్రశ్నతో ప్రజ్ఞ ఉలిక్కిపడింది. కలిసిన ఎన్నాళ్ళకి గర్భం వస్తుంది? ఎందుకు అడుగుతున్నావు? ఎవరితోనన్నా కమిట్ అయ్యావా? ఈ షీ క్యారీయింగ్ అడిగింది. మగవాడు భార్య లేకుండా ఎంతకాలం ఉంటాడు? వేణు ఏదో పొరపాటు చేసి ఉంటాడు. అయితే ఏం, మ్యారేజ్ చేసుకోవచ్చుగా. వెళ్ళిపోయిన భార్య కోసం ఎందుకు నిరీక్షణ అనిపించింది ఆవిడకి. నో కంగారుగా అన్నాడు వేణు. అలాంటిదేం లేదు. కానీ అర్చన వెళ్ళిపోయిన ఏడాదికి తిరిగి వచ్చి బాబుని నాన్నగారి దగ్గర వదిలి వెళ్ళిందంట. వాట్? అర్చన బాబుని? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అదే నాకు అర్థం కావడం లేదు. మ్యారేజ్ చేసుకుందేమో. అలా అయితే తన కొడుకుని నాన్నగారి దగ్గర ఎందుకు వదులుతుంది? కోర్స్ ఆవిడ ఆలోచనలో పడింది. ఎవరి బాబు అడిగింది. నా బాబని చెప్పిందంట. ఓ గాడ్ వేణు, ఇలా ముక్కలుగా కాక కొంచెం వివరంగా చెప్తావా? నాకు మతి పోతుంది అంది. ఇంతలో ఆయా టీ తీసుకుని రావడంతో ఇద్దరు నిశ్శబ్దంగా అయిపోయారు. టీ తాగుతూ తనకి కృష్ణస్వామి గారు చెప్పిందంతా క్లుప్తంగా చెప్పి అన్నాడు. నాతో కాపురమే చేయలేదు. నాకు బాబు ఎక్కడి నుంచి వస్తాడు అడిగాడు సూటిగా. అసలు మీ ఇద్దరు ఎప్పుడు కలవలేదా? దాదాపు ఏడాది కలిసి బ్రతిగారుగా. లేదు, కానీ ఒకరోజు ఏం జరిగింది? వేణుకి ప్రజ్ఞ అలా సూటిగా అడుగుతుంటే కొంచెం జంకు కలిగింది. నేను తప్పు చేశాను, అలా చేయకుండా ఉండాల్సింది. ప్రజ్ఞకి ఆ సంఘటన గురించి ఎలా చెప్పాలి? అతని మౌనం భంగం చేస్తూ మళ్ళీ అడిగిందావిడ. ఏం జరిగింది చెప్పు, సందేహించకు. ప్రజ్ఞ అతడి వైపు సూటిగా చూస్తూ కూర్చుంది. అతని కళ్ళ ముందు ఆనాటి సంఘటన కదిలింది.